ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 23వ అధ్యాయం చరమాంకము. శ్రీపాదుల అంతిమ ప్రకటన. శ్రీపాద శ్రీవల్లభులు ఈ కలియుగ ప్రథమ అవతారమును గుప్తపరచవలనని సంకల్పమును స్థిరపరచుకున్నారు. వారు తమ గుప్త సంకల్పాన్ని ముందుగా దూర ప్రాంతంలోని భక్తులైన గోవింద భట్టుకును, బదరీ క్షేత్ర నివాసి అయిన సదానంద బ్రహ్మచారికి, మహూర్గఢ్లో ఉండే యోగానందునికి తమదైన దైవీ శక్తితో వారి అంతరంగమునందు తెలియచేసినారు. దగ్గర ఉన్న భక్తులకు నిత్యము అనేక విధములైన సమస్యలతో సతమతమవుతూ సన్నిధానమునకు వచ్చి దర్శించుకుని భక్తులందరూ వారికి తగిన సూచనలు ఇస్తూ బాధోపశమనం కావిస్తూ ఉన్నారు. ఆశ్వీజమాసం బహుళ దశమి రోజునకు దూర ప్రాంత భక్తులైన సదానంద బ్రహ్మచారి తన శిష్య బృందంతో కూడా వచ్చి చేరెను. యోగానందుడు కూడా తన యాత్రా బృందం యొక్క దారి మళ్లించి కురోపురమునకు తోడ్కొని వచ్చెను. గోకర్ణవాసి గోవింద భట్ వృద్ధాప్యం చేత దూర ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి పూర్వం తనతో యాత్రకు వచ్చిన వారిలో యువకులైన వారిని ప్రేరేపణ చేసి కురోపురమునకు పోయి శ్రీపాదస్వామికి తమ అసక్తతను తెలిపి నమస్కారములను తెలియచేయాల్సిందిగా కోరి పంపెను. ఈ విధంగా పాత భక్తులంతా వచ్చి చేరు లోపల పంచదేవ పహాడ్ గ్రామ పెద్ద శ్రీ రామాచార్యులను, ఆంజనేయ శర్మను, మరికొందరు పెద్దలను ప్రత్యేకముగా దర్బారునకు రమ్మని కబురు చేయగా వారందరూ శ్రీస్వామి సన్నిధానమునకు చేరుకునిరి. శ్రీపాదస్వామి వారు ఇట్లు పలికిరి. అందరికీ శుభాశీస్సులు. భగవంతుని కృపచేత ఈ గడ్డపైన నివసించుమని ఆదేశము లభించినది. మీ అందరి సహచర్యంతో 14 సంవత్సరాలు ఈ పవిత్ర క్షేత్రమందు చక్కగా గడిచిపోయినవి. మేము ఇక్కడ నిర్వహించవలసిన కార్యములు, సాధనలు పూర్ణమైనవి. లోక కళ్యాణమునకై ముందు కాలంలో ఇక్కడ జరగవలసిన అనేకమైన కార్యక్రమములన్నింటికి దివ్య సంకల్పము చేత సూక్ష్మరూపముగా ఆదేశములు ఇవ్వబడినవి. ఆయా కార్యములు కాలక్రమమున రూపము ధరించగలవు. ఈ పరమపావనమైన కృష్ణానది యందు స్నానం ఆచరించి సహజ గణపతిని దర్శించు వారికి సకల ఈప్సితములు సమకూరును. మా ఇహలోక యాత్రను పూర్తి చేయు తరుణం ఆసన్నమైంది. ఆశ్వీజ బహుళ ద్వాదశి తిథియందు మేము అంతర్ధానము అయ్యెదము. మీరు ఎక్కడ ఎప్పుడు మా నామము స్మరించెదరో అచట మా శక్తి అదృశ్యముగా ఆయా కార్యమును నెరవేర్చును. ఇది ముమ్మాటికి సత్యము అని నమ్మండి అని శ్రీపాదస్వామి వారు దర్బారునందు సభాముఖంగా ప్రకటించెను. అది విని అందరూ అదిరిపడిరి. అందుండి ఒక వృద్ధుడు లేచి, ఓ దేవాదిదేవా, దివ్య ప్రభావ, ఈ దీనులపై దయతో ఈ ప్రదేశమునకు వచ్చి మా యొక్క చీకటి బతుకుల్లో వెలుగులు నింపి మమ్ము ఉద్ధరించిన మహాత్మా, మేము అజ్ఞానులము. మా వలన ఏదైనా అపచారం జరిగి ఉండవచ్చును. మాకు నీవే తల్లివి, తండ్రివి, గురువు, దైవం కూడా అని నమ్మి ఉన్నాము. ఉదయం నీ నామస్మరణంతో పొద్దు పొడుస్తుంది. మా వృత్తి ధర్మాలన్నీ నిన్ను తలంచుకొనుచూ చేసుకొని సుఖ జీవనం చేస్తున్నాము. పుణ్యమేదో పాపమేదో తెలియని మూఢులము. మాకు నీవే దిక్కని, నీ పాదాలే శరణమని జీవితాలు గడుపుచున్నాము. పిల్లాపాపలతో సుఖంగా ఉంటూ ఉన్న మమ్ము వదిలిపోయేదను అనుటకు నీకు మనస్సు ఎట్లు ఒప్పినది దేవా? మా తప్పులు ఏవైనా ఉన్నచో క్షమించవలసిందిగా ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞ మీరము. మీరు ఎట్లు నడవమన్నా అట్లు నడిచెదము. మీరు మమ్ము వదిలిపోయిన ఎడల ఏటి నుండి బయటపడిన చేపపిల్లల వలె మేము అల్లాడెదము. మాకు దైవ మార్గము, ధర్మ మార్గము ఇక ముందు చెప్పేవారు ఎవరు? ఇంతటి కఠినాతి కఠినమైన నిర్ణయం ఏల తీసుకుంటివి నాయనా? ఇంత చిన్న వయసులో మా పుణ్యముల పంటగా మాకు లభించినావు. మేము ఏ తీర్థాలు, ఏ క్షేత్రాలు ఎరుగము. నీ పాదములందే సకల తీర్థాలు, సకల క్షేత్రాలు ఉన్నవని ఎక్కడెక్కడి నుండియో మహాత్ములు నిన్ను దర్శింపవచ్చిన వారు చెప్పగా విని నీ దరిచేరి సేద తీరితిమి. మాయందు ఎందుకు ఇంత నిర్దయ పూనినావు స్వామి అంటూ వాపోయినాడు. అంతా శ్రీ రామాచార్యులు లేచి, స్వామి, మీరు ఇంత త్వరలో ఇటువంటి నిర్ణయం తీసుకొనుట భావ్యమా? అజ్ఞానకూపమున పడియున్న మాకు జ్ఞానజ్యోతి వలె లభించినారు. మీ సాన్నిధ్యంలో ఇప్పుడిప్పుడే మా బుద్ధియు వికాసం పొందుచున్నది. హే ప్రభో, మీ కనుసన్నల్లో నడుచుకున్న అల్పులము, దీనులము. మీరే మాకు కొండంత అండగా ఉన్నారని ఈ సంసారపు బండిని లాగుచున్నాము. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తిరిగి ఇక్కడికి వచ్చి మా జీవితాలలో నూతన జ్యోతులు వెలిగించినావు. నిత్యము తమ దర్శనంతోనే తృప్తి పొందుయున్న మమ్ము విడిచి మాకు
తమ దర్శన ప్రాప్తి లేకుండా చేయుట భావ్యమా స్వామి? మేము తమకు ఏమైనా అపచారము చేసి ఉన్నచో మా అజ్ఞానమును మన్నించుమని వేడుకొంచున్నాము. తమరు చేయు నిర్ణయములు అప్రతిహతములని తెలియను అని ప్రార్థించెను. వాసుదేవరావు శ్రీ స్వామివారికి మొక్కి, ఓ స్వామి, మమ్ము ఉద్ధరించుటకే నీవు ప్రత్యేకముగా అవతరించినావని తెలిసి మా జన్మలు ధన్యమైనవని భావిస్తూ ఉండగా పిడుగుపాటు వలె ఏమీ వార్త అని అపారంగా దుఃఖించసాగెను. శ్రీ స్వామివారు అతన్ని ఓదార్చుచు, నీవు తర్వాతి జన్మలో నరకేసరి అను పేర కల్లేశ్వరునికి అంకిత భక్తుడివై తర్వాత నన్ను కలుస్తావు అని వరమిచ్చారు. ఆంజనేయ శర్మ, తల్లి ప్రేమ బిడ్డలకు కాక మరెవ్వరికి దక్కును? మా యందు ఎల్లవేళలా ఇదే ప్రేమను వర్షింపజేయుము దేవదేవా. హే సమర్థ సద్గురు, పాహిమాం 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 అని ప్రార్థన సలిపి కూర్చుండగా సదానంద బ్రహ్మచారియు యోగానందుడును వచ్చి శ్రీవారి పాదాలకు నమస్కరించి, ఓ దేవాదిదేవా, ఏమీ హఠాత్ పరిణామము! మా అంతరంగముల యందు తామిచ్చిన సంకేతముల మేరకు తమ చరణకమల సన్నిధికి చేరితిమి. మహాత్ములైన తమరే ఇట్లు సెలవిచ్చిన ఎడల మాకు మార్గదర్శకులు ఎవరు? ఓ త్రిమూర్తి స్వరూప, మీ జగత్కళ్యాణ కార్యము అంతలో ఎట్లు ముగియును అని ప్రార్థింప తొడగెను. శ్రీస్వామివారు చిరునవ్వు నవ్వుచు, ఏమయ్యా బ్రహ్మచారులు, సన్యాసులు, సాధువులు భగవన్ నిర్ణయాలను తలదాల్చవలసిందే. ఎవరైనా స్వయంగా ఏమీ చేయరు, చేయలేరు. కాలచక్రము ఈశ్వరాజ్ఞకు లోబడియే ఈ భూమిపైన ఎవరు ఎంతకాలం ఉండవలనో, ఏమేమి కార్యములు సలుపవలనో సమస్తము భూమిపై ఉద్భవించక ముందే నిర్ణయం చేయబడునని మీరు ఎరుగరా? అందరూ జాగ్రత్తతో కాలగమనాన్ని గమనించండి. ఏ ఒక్క క్షణమును ఎవరి కొరకును ఆగదు. రాజులకు, సేవకులకు, సాధువులకు మరియు సన్యాసులకు వేరువేరు కాలధర్మములు ఉండవు. ఆయా సమయములు ఆసన్నం అయినచో భూమిని వదలవలసిందే. ఇది ఏ బద్ధశాసనము. మనము ఎన్నో జన్మలలో తిరిగి కలుసుకొందుము. దీనిని గురించి విచారము వలదు. గురుభక్తిని మరువకుడు అని బోధించుచుండగానే శ్రీశైలంలో గురుభావంతో కొలిచిన నిర్మలానంద బ్రహ్మచారి కూడా వచ్చి శ్రీపాదస్వామివారి నిర్ణయం విని నిర్విణ్ణుడై వ్యధపడుచూ ఉండగా శ్రీపాదస్వామివారు అతన్ని మరుజన్మలో త్రివిక్రమానంద భారతిగా నా వద్దకే వస్తావని ఆశ్వాసం ఇచ్చారు. ఆంజనేయ శర్మతో నీవున్ను నందిశర్మగా నా వద్దకే వచ్చి నా వద్ద శిష్యరికం చేస్తావు. తర్వాత నేను అక్కల్కోట స్వామిగా వస్తే నీవు పాండురంగ పురాణిక్ వస్తావులే. బాధపడవద్దని ఆశీర్వదిస్తారు. అంతేకాదు, ఎవరు గురువును జీవితాంతం హృదయంలో పెట్టుకుంటారు వారు సన్నిధిని కోల్పోరు. ఎన్ని జన్మలైనా నాతోనే ఉంటారు అని వాగ్దానం చేశారు. సామాన్యుల జీవితములు కర్మాధీనములు, మహాత్ముల జీవితములు దైవాధీనములు అని ఎరుగుడు. అందరూ ధీరమతులై ఉదయమున వీడ్కోలు పలుకుటకు సిద్ధముగా ఉండు అని పలికి ఆనాటి సభ ముగించి శ్రీపాదులు కురవపురమును చేరుకొనిరి. ఆ వార్త చుట్టుపక్కల గ్రామములన్నింటికి తెలిసెను. యాత్రికులందరికీ వలయు ఏర్పాట్లు గ్రామస్తులు సమకూర్చిరి. శ్రీక్షేత్ర కురవపురమునందు యథావిధిగా దేవతలు, మునులు శ్రీ స్వామివారి సన్నిధికి చేరి వారిని అర్చించుకొనిరి. మరుసటి దినము ఉదయముననే జరగబోవు శ్రీపాదుల అంతర్ధానమును ఎట్లు వీక్షింపగలమని అందరూ వారిని మనసారా ప్రార్థనలను చేసుకునిరి. శ్రీపాదుల వారు బ్రహ్మముహూర్తమున యథాప్రకారము నది దాటి సూర్య నమస్కారములు ఆచరించు శిలవద్దకు చేరి స్నానాదులు ఆచరించిరి. వారి అనుష్ఠానాంతరము సూర్య నమస్కారములు ఆచరించిరి. ఆ సమయమున వేలాదిగా ప్రజలు తరలివచ్చిరి. ఎవరిని పలకరించుటకు ధైర్యము చాలని విధంగా అందరూ మౌనంగా నిశ్చేష్టులై నిలిచియుండిరి. నదీ తీరమంతయు ప్రజావాహిని నిండి ఉండెను. సాధు సంతులు, ప్రజలు నది గట్టుపైనను నది యందును అనేక ఋషిగణములు, దేవగణములు నిలిచియున్నట్లు కొందరికి దర్శనం అయినది. సూర్యుని ప్రకాశము ప్రతిదినము 4 జాములలో 4 విధాలుగా మారుచుండును. ఆ విధంగానే ఉదయ సూర్యుని బాలభాస్కరుడు అందరు, తర్వాత జాములో సూర్యుని మధ్యందిన భాస్కరుడు అని, 3వ భాగంలోని సూర్యుని ప్రచండ భాస్కరుడని, 4వ భాగంలోని సూర్యుని సౌమ్య భాస్కరుడని అంటారు. శ్రీపాదస్వామి 2వ భాస్కరుని యందు తమ రూపమును లయం చేయ నిశ్చయించుకున్నారు. అనగా 2వ జామును ప్రారంభంలో భక్తులందరినీ ఉద్దేశించి వారి తుది సందేశము, ఆశీస్సులను ఈ విధంగా అందించినారు.
అభయముద్రతో వారి హస్తము చూపుచూ ఇట్లు పలికిరి. జనులారా, భక్తులారా, మీరు భక్తి శ్రద్ధలతో పత్రం, పుష్పం, తోయం ఏది సమర్పించినా వారికి సర్వశుభాలను ఇచ్చెదను. భక్తియు సమర్పణాభావము లేనిచో మీరిచ్చిన ధన, ధాన్య, పుష్ప, ఫలాదులను నేను స్వీకరింపను. భక్తితో పాటు శ్రద్ధ, ఓర్పు, విశ్వాసము, నమ్మకము కలిగి ఉండాలి. నావి నీకు సమర్పిస్తున్నాను అనే భావన లేకుండా నీది నీకే సమర్పిస్తున్నాను అనే భావం కలిగి ఉండాలి. నా అవతారము ధర్మం ఉద్ధరించుటకు, అధర్మము రూపుమాపుటకు, దుష్టగుణ శిక్షణకు, నన్ను ఆశ్రయించిన భక్తజన రక్షణకు నిరంతరం ఇచ్చోట పనిచేయుచునేయుండును. నేను గుప్త రూపంలో ఇచ్చట సంచరించెదను. ఇది నా యొక్క ప్రేమాస్పదమైన పుణ్యక్షేత్రము. ఇక్కడ నాకు బదులు ఈ సహజ గణపతి ఎల్లప్పుడూ మీకు దర్శనం ఇచ్చును. నా రూపము ఈ భాస్కర బండపై దర్శనం ఇచ్చును. ఇచ్చట చేయు పుణ్య లేసమైనను అక్షయ ఫలములను ఇచ్చును. ఈ ప్రదేశమున చేయు సేవ, పూజ, గోపూజ, గోదానము, అన్నదానము విశేష ఫలములను ఇచ్చును. ఇది సత్యము. ఎవరు మా వాక్కులను ఎన్నడునూ మరువక నడుచుకుందురో వారి వంశాలను కాపాడుచుందును. మా విభూతులు ఇచ్చట విస్తారమైన భక్తులకు అనుభవమగునని నమ్ముడు. నామస్మరణ మాత్రమే మాకు సంతోషము కలుగును. మీకు సకల శుభములు కలుగును అని ఆశీర్వదించుచున్న శ్రీపాదస్వామి వారు అందరూ చూచుచుండగానే ఒక జ్యోతిస్వరూపముగా మారి ఆకాశ మార్గమున పైకెగసిపోవుట గోచరించెను. కన్నుల నుండి అశ్రుధారలు కార అందరూ నామస్మరణ చేయుచుండిరి. మనమున్ను నామస్మరణ చేద్దామని శ్రీ విఠల్ బాబా గారు ఉచ్చైశ్వర్యంతో దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనగా అందరము బాబాగారితో శృతి కలిపి యోగానంద బ్రహ్మచారి భక్తులందరి తెరిపారా చూచెను. అందరూ బరువెక్కిన హృదయాలతో నోట మాట రాక స్తబ్దులై ఉండిరి. భక్తులను ఉద్దేశించి చూచితిరా మహాత్ముల లీల, వారి నిర్ణయాలు వజ్ర సదృశ్యాలు. ఇదొక విచిత్రమైనటువంటి మాయ. ఈ మాయకు లోబడి సామాన్యులు వర్తించుచుందురు. కానీ శ్రీ దత్తస్వామి లీల వేరు. తనను తానే సంకల్పించుకున్న పరమాత్మ తత్వం నుండి దిగి మానుష తత్వంలోనికి ఆవిర్భవించి తిరిగి తన మాయతో పరమాత్మలో లీనమగును. జననమే లేని స్వామి జన్మించినట్లుగా భావన కలిగిస్తాడు. శరీరమే లేని స్వామి శరీరంతో ఉన్నట్లుగా గోచరిస్తాడు. సృష్టి స్థితిలయ కారకుడైన ఆ దేవదేవుని లీలా విలాసంలో ఇది ఒక అద్భుతమైన విభూతి. హృదయ నిలయుడైన భగవానుడు తన ఉనికిని తెలుపుటకే మన అందరి హృదయాలలో స్థిర ప్రతిష్ట పొందినాడని కొనియాడను. తదుపరి సదానందులు ఇట్లు పలికిరి. శుద్ధ జలములతో మలినములు పోగొట్టు రీతిన పరిశుద్ధ భావములతో మీ హృదయ కల్మషములను ప్రక్షాళన చేయండి. అప్పుడు ఆ హృదయాలయము శ్రీ స్వామికి ఆవాసము కాగలదు. ఆయనను శరణు పొంది ఆర్తితో, ఆవేదనతో, శ్రద్ధతో, ప్రేమతో పిలవండి. తక్షణమే శ్రీ పాదవల్లభుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు అంటూ అందరినీ ఓదార్చాడు. విషణ్ణవదనులయ్యున్న ఆ సమస్త జనావళి ఆతృతగా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని దిక్కులు పిక్కటిల్లేలాగును పలుకుచూ ఆకాశం వైపు దృష్టిని నిలిపారు. వారందరిలో సద్భక్తులైన వారికి శ్రీపాదస్వామి వారి ప్రదానము అనుభవమైంది. వారికి లీలగా ఆజానుబాహుడైనటువంటి శ్రీపాదుల వారి యొక్క దివ్య దర్శనం కలిగింది. అందరూ మరల జై జయనాదములు చేసినారు అని శ్రీ విఠల్ బాబాజీ గారు అందరితో శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్ కీ జై అని పలికించారు. శ్రీపాదుల వారు 2 చేతులతో ఆశీర్వదిస్తున్న దృశ్యాన్ని చూచి శ్రీ బాబాజీ గారు ముగ్ధులైనారు. ఆనంద బాష్పాలు కన్నుల నుండి శ్రమించుచుండగా శ్రీపాద శ్రీవల్లభుడు నిత్యసత్యుడేనని నిరూపించుకున్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన సత్యవాక్పాలకుడే. ఈ క్షేత్ర నిర్మాణమునకు సంకల్పించిన వాడు ఆయనే కదా. ఆయన ఘటన సమర్థుడని వచించినారు. ఇన్ని రోజులు ఎంతో ఉత్సాహంతో శ్రీపాదవల్లభ స్వామి వారి యొక్క దివ్యలీలలను బోధలను వింటూ ఉన్నామో అంతకంతా వారి అంతర్ధానము గురించి వినగానే మాలో నిరుత్సాహము, విహ్వలత్వము చోటు చేసుకుని అందరం స్తబ్దుగా ఉండిపోయాము. శ్రీ బాబాగారు బిగ్గరగా అందరితో దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని పలికించిన తర్వాత అందరికీ నీరసం పోయింది. శ్రీ బాబాగారు ఇలా చెప్పారు.
మహాత్ములు భక్తుల కొరకు భూమిపైకి వచ్చిన వారు కావున అందరికీ మార్గదర్శనం చేస్తూ ఈ మార్గంలో నడవండి, అందరూ సులభంగా మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని చేరగలరు అని బోధించారు. ఆ బోధలను మరియు వారి నామాన్ని, వారి వాగ్దానాలను ఎవరు మరవకుండా తమ జీవితాలను పండించుకుంటారో వారిని ఏనాటికి వారు వదిలిపెట్టరు. అవ్యక్తమైన దివ్యశక్తి మానవ రూపం ధరించినందున దానికి ఒక నామం ఏర్పడింది. రూపం మరుగైనప్పటికీ నామం యొక్క ప్రభావం సరాసరి అవ్యక్త రూపానిదే కావున అనుగ్రహ సృష్టి కురుస్తుందని బోధించారు. నిజమే, వారు చెప్పేది అక్షర సత్యమే. పూర్వం నుండి భూపైన శాశ్వతంగా ఎవరూ శరీరంతో ఉండలేదు. శరీరంతో మంచి పనులు చేసి కీర్తి గడించారు. ఆ కీర్తి ఉన్నంతకాలం ఆ వ్యక్తి స్మరణ జరుగుతుంది. శ్రీ భాగవతమును మనకు తెలుగులో అందించిన పోతనామాత్యుని తెలుగు వారు ఎన్నటికీ మర్చిపోలేరు కదా. అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభుల లీల వైభవాన్ని మనకు అందించిన శ్రీ విఠల్ బాబా గారిని కూడా మనము మన ముందు తరాల వారును ఎన్నటికీ మరువలేము. జై గురుదత్త. ఇది 23వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.